Hello everyone, this is E. Madhur Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. This is class 12. Today my topic is triple column cash book. Already I said how many types of cash books and what is the uses of cash book in last class. So today the most important cash book discussion in this class. Triple column cash book means 3 types of transactions recorded only one book. సో ఇక్కడ మనకి నగదు పుస్తకాలన్నిటిలోకి చాలా ముఖ్యమైన క్యాష్ బుక్గా ఈ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ని చెప్పవచ్చు. దీన్ని 3 వరుసల నగదు చిట్టా అని కానీ 3 వరుసల నగదు పుస్తకం అని కానీ పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెడ్ మీనింగ్ ఆఫ్ త్రిబుల్ కాలం క్యాష్ బుక్. వాట్ ఈజ్ త్రిబుల్ కాలం క్యాష్ బుక్? A triple column cash book also referred to as 3-column cash book. దీన్ని త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అని కానీ 3-column క్యాష్ బుక్ అని కానీ పిలవడం జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ బుక్ లేదా నగదు చిట్టా అని కూడా పిలవడం జరుగుతుంది. ఇస్ ద మోస్ట్ ఎగ్జాస్టివ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ బుక్ విచ్ హ్యాస్ 3 మనీ కాలమ్స్ ఆన్ బోత్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ సైడ్స్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్స్. ఇక్కడున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకే నగదు పుస్తకంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ 3 రకాల వ్యవహారాలని ఒకే చోట నమోదు చేయడం జరుగుతుంది. అది కూడా బోత్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, వచ్చిన వసూళ్ళని చెల్లింపుల్ని కూడా ఇదే నగదు పుస్తకం ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. ఏ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ఈజ్ యూజువల్లీ మెయింటైన్డ్ బై లార్జ్ ఫర్మ్స్ which make and receive payments in cash as well as by bank and which frequently receive and allow క్యాష్ డిస్కౌంట్స్. యాక్చువల్గా స్మాల్గా ఆర్గనైజేషన్స్ ట్రాన్సాక్షన్స్ చాలా లో లెవెల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు సింపుల్గా వాళ్ళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని నోట్ చేసుకోవడానికి క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఏమైనా కొన్ని ఉంటే కనుక బ్యాంక్ ద్వారా చేస్తూ ఉంటే కనుక సపరేట్గా బ్యాంక్ అకౌంట్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం కోసం బ్యాంక్ అకౌంట్, అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం కోసం క్యాష్ అకౌంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి బిజినెస్లో 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ మీన్స్ లాస్. సో మనం ఎవరికైనా అలౌ చేయడం అంటే మనకి ఇవ్వాల్సిన అమౌంట్లోంచి కొంత తగ్గించి తీసుకోవడం కాబట్టి లాస్. డిస్కౌంట్ రిసీవ్డ్ మీన్స్ గెయిన్, అంటే మనం పేమెంట్ చేయాల్సిన దాంట్లోంచి మనకి కొంత తగ్గుతుంది కాబట్టి దాన్ని గెయిన్గా చెప్తాము. ది 2 డిస్కౌంట్స్ ఆర్ నామినల్ అకౌంట్స్ ట్రీటెడ్ యాజ్ నామినల్ అకౌంట్స్. నామమాత్రపు ఖాతా సూత్రం ప్రకారం వీటిని నమోదు చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ 4 వ్యవహారాలని కనుక చిన్న చిన్న వ్యాపార సంస్థలు నమోదు చేసుకోవాలంటే కనుక 4 సెపరేట్ లెజర్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి త్రిబుల్ కాలం క్యాష్ బుక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 4 సెపరేట్ లెజర్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఈ 3 రకాల వ్యవహారాలని అంటే క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒకే చోట రికార్డ్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి అనుకూలంగా ఉంటుందని చెప్పడానికి కారణం ఏంటంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ ట్రాన్సాక్షన్స్ చాలా హైగా ఉంటాయి. అంటే పర్ డే ట్రాన్సాక్షన్సే హండ్రెడ్స్లో థౌజండ్స్లో జరిగేలాగా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా ప్రతిదానికి ప్రత్యేకమైన ఖాతాను రూపొందించి అన్నిట్లో నమోదు చేయడం అంటే కష్టమైన విషయం. అలా కాకుండా అట్ అ టైం 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకే చోట రికార్డ్ చేసుకోవడానికి ఈ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. అంటే మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు మన వ్యవహారాలకు తగ్గట్టుగా అంటే వ్యాపారంలో మనం చేస్తున్న వ్యవహారాలు ఏ టైప్ ఆఫ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ బిజినెస్, సో దెన్ ప్రిపేర్ ఓన్లీ క్యాష్ అకౌంట్. Cash and bank transactions allowed in business, so prepare 2-column cash book. Okay, so cash, bank and discount transactions consider the business, it is prepared best option triple column cash book. సో 3 రకాల వ్యవహారాలు ఏ సంస్థలు అయితే చేస్తున్నాయో ఆ 3 రకాల వ్యవహారాలని ఒకే చోట రికార్డ్ చేసుకోవడానికి త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ మీన్స్ ఆపోజిట్ సైడ్ పోస్టింగ్, అంటే ఎదురు పద్దు అని పిలుస్తారు దీన్ని తెలుగులో. కాంట్రా అంటే ఎదురు అని అర్థం, అంటే ఆపోజిట్ సైడ్.
అంటే అవతల వైపు కూడా నమోదు చేయడం అనేది దీని అర్థం. మనం త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ రికార్డ్ చేయడానికి దాంట్లో ఈ కాంట్రా ఎంట్రీ అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ కాంట్రా ఎంట్రీ పోస్టింగ్కి మనకి క్లియర్గా అర్థమైనప్పుడు మాత్రమే మనం త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ పోస్టింగ్ అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ పోస్టింగ్ మనకి రాలేదనుకోండి, అంటే మన కాంట్రా ఎంట్రీ అంటే అండర్స్టాండ్ చేసుకోవడం కానీ రికార్డ్ చేయడం కానీ రాకపోతే కనుక టోటల్ త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఆల్ కాలమ్స్ డిస్ప్లేస్ రాంగ్ అమౌంట్స్. సో కాంట్రా ఎంట్రీ అంటే మనం బోత్ సైడ్స్ అంటే డెబిట్ సైడ్ 3 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 3 కాలమ్స్ ఏర్పాటు చేసుకుంటాం, అమౌంట్ కాలమ్స్ అని చెప్పుకుంటున్నాం కదా. కొన్ని వ్యవహారాలను రెండు వైపులా నమోదు చేయవలసిన అవసరం వస్తుంది. అలాంటి వాటిని కాంట్రా ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ అంట. ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ ద త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్స్, దట్ మీన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అంటే ముందుగా నమోదు చేయడానికి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మనకున్న వ్యవహారాలలో నగదు వ్యవహారాలు ఏవి, బ్యాంకు వ్యవహారాలు ఏవి అనే ఐడెంటిఫికేషన్ అనేది తెలియాలి. నగదు వ్యవహారాలన్నింటినీ కూడా క్యాష్ కాలంలో రికార్డ్ చేస్తాము. క్యాష్ రిసిప్ట్స్ డెబిట్ సైడ్, క్యాష్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక బ్యాంక్ కాలంలో రికార్డ్ చేయడం జరుగుతుంది. ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ డెబిట్ సైడ్, విత్డ్రాయల్స్ క్రెడిట్ సైడ్. సో ఈ విధంగా మనం అట్ ద సేమ్ టైం క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ చేస్తాము. ఇలా చేస్తున్నప్పుడు మనకి కొన్ని వ్యవహారాలు ఎదురుగా అంటే డెబిట్ సైడు క్రెడిట్ సైడు కూడా రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటిని కాంట్రా ఎంట్రీ అని పిలవడం జరుగుతుంది. But in different columns, each entry, whether in debit side or in the credit side, shall be demand to be the contra entry of other. కొన్ని వ్యవహారాలు రెండు వైపులా రికార్డ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అవేంటంటే మనకి ఈ కాంట్రా ఎంట్రీ అనేది 3 సిచ్యువేషన్స్లో మనం ఫేస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ వన్ ఈజ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సెకండ్ వన్ ఈజ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. నెక్స్ట్ చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసినప్పుడు అది క్యాష్ ట్రాన్సాక్షన్ ప్లస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో నగదు బ్యాంకు నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా అది బ్యాంకు వ్యవహారము అవుతుంది, నగదు వ్యవహారము అవుతుంది. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. జనరల్గా మనకి చెక్స్ వస్తూ ఉంటాయి, అంటే డైరెక్ట్ పేమెంట్స్ జరగకుండా చెక్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం కలెక్షన్కి బ్యాంకుకి పంపించినప్పుడు మాత్రమే మనకు ఆ అమౌంట్ అనేది కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవ్వాలి అంటే అట్ ద సేమ్ డే ఇవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో అప్పుడు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ పోస్టింగ్ చేసేటప్పుడు చెక్స్ రిసీవ్డ్ చెక్స్ రిసీవ్డ్ డిపాజిటెడ్ సేమ్ డే ఆర్ అనదర్ డే. ఎప్పుడైనా చెక్కు మనకి వచ్చినట్లయితే కనుక ఆ రోజే బ్యాంకులో వేసామా, లేదంటే తర్వాత ఎప్పుడైనా కలెక్షన్కి వాళ్ళకి డిపాజిట్ చేసామా అన్న విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మనకి చెక్స్ కానీ క్యాష్ కానీ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము అంటే మన దగ్గర ఉన్న దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇస్తున్నాము అని అర్థం. ఆ ఎంట్రీస్ ఎలా వస్తాయి అనేది కింద ఉన్నాయి చూడండి. డిపాజిట్, విత్డ్రా. డిపాజిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, విత్డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనం డిపాజిట్ చేస్తున్నామంటే తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇస్తున్నాము అని అర్థం. అంటే బ్యాంక్ వాళ్ళు రిసీవర్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. విత్డ్రా క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. విత్డ్రా అంటే బ్యాంకుకి వెళ్ళి మనం అమౌంట్ తెచ్చుకోవడం. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ వస్తుంది కాబట్టి వచ్చే అంశాన్ని డెబిట్ చేస్తాం. టు బ్యాంక్ అకౌంట్ ఎవరిస్తున్నారు అంటే బ్యాంక్ గివర్ కాబట్టి గివర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. సో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ ఆస్పెక్ట్స్. సో మనకు చిట్టాపద్దు రాయాలంటే కనుక 2 ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ ఈజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ఇక్కడ మనం ఈ 2 ఎంట్రీస్ని అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఫస్ట్ ఆస్పెక్ట్ బ్యాంక్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ ఈజ్ క్యాష్ ఆస్పెక్ట్. అంటే ఇది బ్యాంకు వ్యవహారము ప్లస్ నగదు వ్యవహారము కాబట్టి రెండు వైపులా నమోదు చేయవలసిన అవసరం వస్తుంది. కేవలం అబౌవ్ 3 సిచ్యువేషన్స్ ఫేస్ కాంట్రా ఎంట్రీ పోస్టింగ్. ఈ పోస్టింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్ చేయాలనేది నెక్స్ట్ చెప్పబోతున్నాను.
ఓకే, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. ట్రీట్మెంట్ విత్ చెక్స్. మనకి కనుక చెక్స్ వస్తే కనుక దాన్ని కాంట్రా ఎంట్రీగా అలా పోస్ట్ చేయాలి. వెన్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ డెటార్ కస్టమర్. మనకి సంబంధించిన రుణగ్రస్తుడి దగ్గర నుంచి కానీ కస్టమర్ దగ్గర నుంచి కానీ చెక్ రిసీవ్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్యాష్. ముందుగా దాన్ని నగదుగా భావించాలి. అంటే మన దగ్గర చెక్ అంటే ఏంటంటే ఒక పేపర్ మెటీరియల్. సో అది మన దగ్గర ఉంది అంటే నగదుతో సమానం అని అర్థం. ఎందుకంటే అది బ్యాంకుకి తీసుకెళ్తే మనకి మనీ వస్తుంది కాబట్టి చెక్ని ఫస్ట్ మనం నగదుగా ట్రీట్ చేస్తాం. లెటర్ ఆన్ ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ దట్ ద కాంట్రా ఎంట్రీ విల్ పాస్. ఎప్పుడైతే దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తామో అప్పుడే దానికి కాంట్రా ఎంట్రీ పోస్ట్ చేయాలి. అంటే చెక్ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కాకుండా ఒక 2-3 డేస్ మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఎప్పుడు బ్యాంకులో వేస్తామో ఆ రోజే, బ్యాంకులో వేసిన రోజే కాంట్రా ఎంట్రీ పోస్టింగ్ చేయాలి. సో మీకు ఇక్కడ సైన్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ 1/4/2015 రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ తన్వర్లాల్ 1,50,000. 1/4/2015 తేదీన తన్వర్లాల్ అనే వ్యక్తి దగ్గర నుంచి చెక్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీటెడ్ యాజ్ క్యాష్ అంటున్నాం కదా, అంటే మనం చెక్ తీసుకున్నాం కానీ అదే రోజు అట్ ద సేమ్ డే దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు కాబట్టి మనకు ముందుగా నగదు వచ్చినట్టుగా భావించి నగదు వరుసలో రాసుకోవాలి. సో పోస్టింగ్ చూడండి, 1/4/2015 1వ తేదీన డేట్ కాలంలో డేట్ వేసుకున్నాము. పర్టికులర్స్ కాలంలో అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో రాసుకున్నాము. క్యాష్ కాలంలో వచ్చింది చెక్కు, కానీ ఎక్కడ నోట్ చేసాము అంటే క్యాష్ కాలంలో 1,50,000 రూపాయల విలువ చెక్కు వచ్చింది. చెక్ అనేది పేపర్ మెటీరియల్, అది ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి బ్యాంక్ కాలంలో నోట్ చేయకుండా మన దగ్గరే ఉన్నట్టుగా అంటే నగదు ఉన్నట్టుగా పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3/4/2015 అంటే 3వ తేదీ, ఏప్రిల్ 3వ తేదీ సేమ్ ఇయర్ 2015 సంవత్సరంలో తన్వర్లాల్ చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఆ చెక్ని ఏ రోజు బ్యాంక్లో డిపాజిట్ చేశారో చెప్పారనమాట. సో లెటర్ ఆన్ ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ దెన్ ద కౌంటర్ ఎంట్రీ విల్ పాస్. ఎప్పుడైతే బ్యాంక్లో డిపాజిట్ చేసామో అప్పుడే మనం కౌంటర్ ఎంట్రీని పాస్ చేయాలి కదా. సో ఇక్కడ పోస్టింగ్ చూడండి, 1/4/2015 టు సేల్స్ అకౌంట్. ముందుగా ఆ వ్యక్తికి అమ్మామన్నమాట, 1,50,000 విలువ చేసే సరుకు చెక్ వచ్చింది. సో అక్కడ మనం తన్వర్లాల్ అని కూడా రాసుకోవచ్చు, సేల్స్ అని రాయొచ్చు. 1,50,000 రూపాయలు. ఫస్ట్ మనకి 1వ తేదీన చెక్ వచ్చినప్పటికీ నగదు వచ్చినట్టుగా రాసుకున్నాం. సో అది ఎప్పుడు బ్యాంకుకు పోయింది అంటే 3వ తేదీన. సో మన దగ్గర నుంచి పోయింది కాబట్టి పోయిన అంశాన్ని క్రెడిట్ సైడ్ రాయాలి. సో 3/4/2015 ఎక్కడికి పోయింది అంటే బై బ్యాంక్ దగ్గరికి పోయింది. ఎంత పోయింది అంటే మన దగ్గర నుంచి 1,50,000. సో 1వ తేదీన 1,50,000 వచ్చినట్టు రాసాము, 3వ తేదీన 1,50,000 మన దగ్గర నుంచి పోయినట్టు రాసాము. ఇప్పుడు మన దగ్గర లేదు, ఎక్కడుంది అంటే బ్యాంక్లో ఉంది. సో బ్యాంక్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో కాంట్రా ఎంట్రీ మీకు ఎల్ఎఫ్ కాలం చూసుకుంటే కనుక అక్కడ సి అనే లెటర్ కనిపిస్తుంది, క్యాపిటల్ లెటర్. సి మీన్స్ కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఫస్ట్ లెటర్ అనమాట, అంటే ఇండికేట్ చేయడం, అది కాంట్రా ఎంట్రీ అని చెప్పడానికి అది యూజ్ చేస్తాము. తెలుగు మీడియం అయితే ఎదురు పద్దు అల్లో ఏ అనే అక్షరాన్ని అక్కడ రాయడం జరుగుతుంది. 3 times వచ్చింది చెక్, అదే రోజు కాకుండా తర్వాత డిపాజిట్ చేస్తే ఆ పోస్టింగ్ 3 times వస్తుంది. సేమ్ డే డిపాజిట్ చేస్తే నో ప్రాబ్లం, డైరెక్ట్లీ పోస్టింగ్ ఇంటూ బ్యాంక్ కాలం. అదే రోజు డిపాజిట్ చేసేస్తే కనుక ఆ 1,50,000 అమౌంట్ని బ్యాంక్ కాలంలో వేసేసుకోవచ్చు. ఇక్కడ చెక్ వచ్చింది 1వ తేదీన, దాన్ని బ్యాంక్లో వేసింది 3వ తేదీన కాబట్టి వచ్చిన రోజున నగదు వచ్చినట్టుగా రాసుకోవాలి. ఎప్పుడైతే బ్యాంక్లో డిపాజిట్ చేస్తామో ఆ రోజు దాన్ని బ్యాంక్ కాలం అండ్ క్యాష్ కాలం అంటే కాంట్రా ఎంట్రీగా రాయాలి. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఏం రికార్డ్ చేస్తామన్నది ఫర్దర్గా చెప్తున్నాను. ప్లీజ్ సీ దిస్. ఓకే, సో 3 కాలం క్యాష్ బుక్ అనేది ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్. డెబిట్ భాగం చెప్పడానికి డిఆర్ అని యూజ్ చేస్తాము, క్రెడిట్ భాగం అని చెప్పడానికి చివరిలో సిఆర్ అని రాయడం జరుగుతుంది. పైన హెడ్డింగ్ చూడండి, చాలా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ 3 కాలం క్యాష్ బుక్ ఆఫ్ ఎవరిది తయారు చేస్తున్నాము. మనకి కనుక ఇచ్చిన ప్రైమరీ డేటాలో ఓనర్ పేరు అనేది ఉంటే కనుక ఆ కంపెనీ పేరు కానీ ఓనర్ పేరు కానీ అక్కడ నోట్ చేసుకోండి. యాజ్ ఆన్ ఏ రోజు తయారు చేస్తున్నాము, మంత్ ఎండింగ్లో తయారు చేస్తాం. ఎవ్రీ మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ తీసుకుని మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం కాబట్టి ఆ మంత్ ఎండింగ్ డేట్ వేసుకోవాలి. అంటే ఏప్రిల్ అయితే ఏప్రిల్, మే అయితే మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ విధంగా లాస్ట్ డేట్, మంత్, ఇయర్ నోట్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ డెబిట్ సైడ్ 6 కాలమ్స్, డేట్, పర్టికులర్, షేఫ్, డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్. సేమ్ కాలమ్స్ క్రెడిట్ సైడ్, డేట్, పర్టికులర్, షేఫ్, డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్. సో ఇక్కడ మనకి పర్టికులర్స్ కాలంలో వివరాలు రాస్తాం. అంటే మనకి ఏం జరిగింది, ఏం వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, రీజన్స్ కనిపిస్తాయి. అలాగే పర్టికులర్స్ కాలం క్రెడిట్ సైడ్ పేమెంట్స్ రీజన్స్, ఎందుకు పే చేసాము, ఎవరికి పే చేసాము, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో క్యాష్ కాలంలో అమౌంట్ ఉందంటే అవన్నీ కూడా క్యాష్ రిసిప్ట్స్. క్రెడిట్ సైడ్ క్యాష్ కాలంలో అమౌంట్ ఉందంటే అవన్నీ కూడా క్యాష్ పేమెంట్స్. మనకి నగదు వస్తే డెబిట్ సైడ్ నగదు వరుసలో రాస్తాము, నగదు పోతే క్రెడిట్ సైడ్ నగదు వరుసలో రాస్తాం. అలాగే బ్యాంకులోకి అమౌంట్ వస్తే డెబిట్ సైడ్ బ్యాంక్ వరుసలో రాయడం జరుగుతుంది. బ్యాంకు నుండి నగదు పోయినట్లయితే కనుక క్రెడిట్ సైడ్ బ్యాంక్ వరుసలో రాయడం. కాబట్టి ఇక్కడ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అంటే 3 రకాల వ్యవహారాలని రాస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్సా, క్యాష్ ట్రాన్సాక్షన్సా అనే ఐడెంటిఫికేషన్ అవసరం. నగదు వ్యవహారాలన్నీ నగదు వరుసలో, బ్యాంకు వ్యవహారాలన్నీ బ్యాంకు వరుసలో రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ కాంట్రా ఎంట్రీ. అంటే చెక్స్ అదే రోజు డిపాజిట్ చేశారా, తర్వాత ఎప్పుడైనా డిపాజిట్ చేశారా, బ్యాంకులో నగదు వేయడం కానీ తీయడం కానీ జరిగిందా, ఈ 3 సందర్భాల్లో కాంట్రా ఎంట్రీ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా 2 వైపులా ఎదురుపద్దు రాయాలి. నెక్స్ట్ డెబిట్ సైడ్ డిస్ప్లేస్ డిస్కౌంట్ అలౌడ్ కాలం. మీకు అక్కడ 100 రూపీస్ కనిపిస్తుంది చూడండి. 3వ తేదీ రవి, అంటే రవి అనే వ్యక్తికి మనం డిస్కౌంట్ 100 రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట. అది లాస్ కాబట్టి డెబిట్ సైడ్ కనిపిస్తుంది. క్రెడిట్ సైడ్ ఉన్న కాలం డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం, అంటే గెయిన్, మనకి ఏం రాలేదనమాట. అంటే మనం 100 రూపాయలు ఇవ్వడం జరిగింది తప్ప మనకు వచ్చిన డిస్కౌంట్స్ అంటూ ఏం లేవు. సో ఈ విధంగా అట్ ద సేమ్ టైం 3 types of transactions recorded in only త్రిబుల్ కాలం క్యాష్ బుక్. సో టోటల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫైనల్గా బ్యాలెన్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మంత్ ఎండింగ్లో క్లోజ్ చేయాలి. క్యాష్ బ్యాలెన్స్ 18,000 డిస్ప్లే అయింది, బ్యాంక్ బ్యాలెన్స్ 25,000 కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ట్రాన్సాక్షన్స్ తీసుకున్నట్లయితే కనుక, సో అక్కడ 31st అని ఉంది, యాక్చువల్గా ఏప్రిల్లో 30 డేసే ఉంటాయి. 30 ఆ లాస్ట్ రోజున అంటే ఏప్రిల్ 30th మనకి డిస్ప్లే అవుతుంది ఏంటంటే క్యాష్ బ్యాలెన్స్ 18,000, బ్యాంక్ బ్యాలెన్స్ 25,000. అంటే ఇవన్నీ వ్యవహారాలు జరిగిన తర్వాత క్లోజ్ చేసేసరికి క్యాష్ ఇంకా అవైలబుల్గా 18,000 ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 25,000 ఉంది. సో అది నెక్స్ట్ మంత్ ఫార్వర్డ్ చేసుకుని వాటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ అని పిలుస్తారనమాట. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ మంత్ కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సేమ్ పోస్టింగ్, సేమ్ బ్యాలెన్స్ క్లోజ్ చేయడం మళ్ళీ ఫర్దర్గా. సో ఈ విధంగా జనవరి నుంచి డిసెంబర్ లేదా ఏప్రిల్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఈ విధంగా వన్ మంత్లీ వైజ్గా తీసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ 3 రకాల వ్యవహారాలు నమోదు చేసుకునే ముందు ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ముఖ్యమైన పాయింట్స్. ముందుగా వ్యవహారాలను నగదు వ్యవహారాలా లేక అరు వ్యవహారాలా ఆయన ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే కాంట్రా ఎంట్రీ వస్తున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది త్రిబుల్ కాలం క్యాష్ బుక్. అంటే ఇక్కడ రికార్డ్ చేస్తే డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఒకవేళ మనకున్న డేటాలో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ రికార్డ్ చేయడానికి లేదు. కేవలం బ్యాంకు నగదు వ్యవహారాలే నమోదు చేయాలి. అరువు వ్యవహారాలు ఉంటే కనుక పోస్టింగ్ చేయకుండా వదిలేయాలి. ఓకే, సో ఈ విధంగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా అన్ని రకాల వ్యవహారాలని చాలా జాగ్రత్తగా నమోదు చేసుకోవడానికి ఈ 3 వరుసల నగదు చిట్టా అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ petty cash book. We will discuss next class, that is last class. Okay, thank you. నెక్స్ట్ petty cash book, లాస్ట్ క్యాష్ బుక్ అంటే బ్రాంచ్ ఆఫ్ 1 book ఆఫ్ క్యాష్ బుక్స్. సింగిల్ కాలం క్యాష్ బుక్, 2 column క్యాష్ బుక్, త్రిబుల్ కాలం క్యాష్ బుక్, petty cash book. So only remaining 1 topic pending. We will discuss next class. Thank you. పెటీ క్యాష్ బుక్ మీన్స్ స్మాల్ అమౌంట్స్ ఓన్లీ. అంటే మనకి నగదు పుస్తకంలో ఇంకా మిగిలిన టాపిక్ ఏంటంటే పెటీ క్యాష్ బుక్ అని చెప్పుకుంటున్నాం కదా లాస్ట్ క్లాస్లో. అంటే దీనికన్నా ముందు చెప్పుకున్న క్లాస్లో
2 కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి, సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి నోట్ చేసుకున్నాం మనం ఇక్కడ. ఇక్కడేమో చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ని నోట్ చేసుకున్నాం. అలా కాకుండా బిజినెస్‌లో చాలా స్మాల్ అమౌంట్స్‌తో చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా రూపొందించుకునే పుస్తకాన్ని పెట్టి క్యాష్ బుక్ అని పిలుస్తారు. సో, ఓవరాల్‌గా ఇక్కడితో మనకి నెక్స్ట్ క్లాస్‌తో ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లో మెయిన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి ఎన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, ఎవరు ఏ పుస్తకాన్ని నమోదు చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం మనం. సింపుల్గా చిన్న చిన్న వ్యవహారాలు, నగదు వ్యవహారాలు చేసేవాళ్ళు సింపుల్ కాలమ్ క్యాష్ బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు 2 కాలమ్ క్యాష్ బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ క్యాష్ అండ్ డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉండే సంస్థలు ఏమైనా పెద్ద పెద్ద సంస్థలు ఉంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కాలమ్ క్యాష్ బుక్ నోట్ చేయడం జరుగుతుంది. ఇంకా బాగా చిన్న చిన్న మొత్తాల్లో ఉన్నాయి అంటే చాలా బిలో 100 రూపీస్, బిలో 50 రూపీస్ రేంజ్లో ఉన్న చిన్న చిన్న వ్యవహారాలన్నింటినీ కూడా ఇలాంటి పెద్ద పుస్తకాల్లో రాయడం వల్ల కాలిక్యులేషన్స్కి అది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పి దానికోసం ప్రత్యేకంగా ఒక బుక్ మెయింటైన్ చేస్తారు. దాన్ని మనం పెట్టి క్యాష్ బుక్ అంటాము. సో, ఆ క్లాస్తో మనకి అకౌంటింగ్ ఫండమెంటల్స్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఆ పెట్టి క్యాష్ బుక్ పోస్టింగ్ కూడా చాలా చాలా ఈజీ. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.